టు పిఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ అనుబంధ నేతలపై నమోదైన కేసులను ప్రస్తావించిన లోకేష్. నేరారోపణలున్న వారికి పదవులు ఇవ్వద్దని వైసీపీకి లోకేష్ సూచన. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలని పిలుపు. ప్రజాప్రతినిధులు పారదర్శకంగా వ్యవహరించాలని వ్యాఖ్య. గోదావరి వరద నీటి మట్టాన్ని వృధా చేస్తున్నారన్న శ్రీనివాస్ గౌడ్. రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపాలని ప్రభుత్వానికి సూచన. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలని కోరిన శ్రీనివాస్ గౌడ్. సాగునీటి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచన. లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సోమిరెడ్డి సూచన. విధానాలపై విమర్శలు చేయాలి గాని వ్యక్తిగతంగా కాదన్న సోమిరెడ్డి. అభివృద్ధి అంశాలపైనే రాజకీయ చర్చ జరగాలన్న సోమిరెడ్డి. రాజకీయాల్లో పరస్పర గౌరవం ఉండాలని పిలుపు. రాహుల్ సభా గౌరవాన్ని దెబ్బతీశారన్న బీజేపీ నేత ప్రభాకర్. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న బీజేపీ. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచన. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీకి సవాల్ విసిరిన పార్థసారథి. ఋషికొండకి 500 కోట్లకు పైగా ఖర్చు చేశారన్న మంత్రి. భోగాపురం విమానాశ్రయం పనులు వేగంగా సాగుతున్నాయని వ్యాఖ్య. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమన్న పార్థసారథి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, వైసీపీ అనుబంధ విభాగాల నేతలపై మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ అనుబంధ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు నేతలపై నమోదైన కేసులను ప్రస్తావిస్తూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఒకరు హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్నారని, మరొకరు భార్యను వేధించిన కేసులో ఉన్నారని ఆరోపించారు. మరో వ్యక్తిపై భూపత్రాల ఫోర్జరీ కేసుండగా ఇంకొకరు పొగాకు వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసులో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యత కలిగిన నాయకులపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు రాజకీయ పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో ఉన్నవారు పారదర్శకంగా వ్యవహరించాలని, రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలని సూచించారు. నేర చరిత్ర కలిగిన వారిని ప్రోత్సహించే రాజకీయ సంస్కృతికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని లోకేష్ పేర్కొన్నారు. ముంబై everything is underground over there. Odisha, it was a loss making, now it has become a profit making. So all the 4 DISCOM, and Odisha is the only state where there is zero subsidy. No subsidy to farmer, no subsidy to below poverty line. So government does not give 1 rupee subsidy, and it is being given to them by way of very low tax. Odisha, I've heard. Our state is a little bit more different. So we'll have to figure out the right model. Because we have our commitments to farmers and certain communities, so we'll have to build it up. This is Suzlon, sir. A little bit about Suzlon. I think you know everything, so... I know about you, sir, don't worry. Yes, sir. So I'll not waste your time. The only thing is speed. Yeah. ఇలాంటి నాకు ప్రేమ. ఇక్కడ మీ అందరు తెలుసు, 45 రోజులు నేను ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేశా. అన్ని నియోజకవర్గాలకు వెళ్ళా. ఆనాడు పత్తికొండకు వచ్చినప్పుడు 1000 మంది పోలీసులు అడ్డం పెట్టి మన్ని ఆపేదానికి ప్రయత్నించారు. కానీ ఆనాడే చెప్పా, మీ లోకేష్ తగ్గేదే లేదని. మీరు నన్ను నడిపించారు. వాళ్ళని ఇబ్బంది పెట్టినా మీరు నాకు అండగా నిలబడ్డాడు. నడు అన్నా మీతో మేము నడుస్తాం, ఎవరు అడ్డొస్తారో వాళ్ళ సంగతి చూసుకుందామని మీరు చెప్పారు. అందుకే కర్నూలు జిల్లాకి ఒక కమిట్మెంట్ ఈ ప్రభుత్వానికి ఉంది. వేదికమైన గౌరవ ఇండస్ట్రీ శాఖ మార్చులు టీజీ భరత్ గారు ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయంటే దాంట్లో కీలక పాత్ర గౌరవ మంత్రి టీజీ భరత్ గారిది. కేబినెట్ మీటింగ్లో ఎప్పుడు మేము కొట్టుకుంటాం. పెట్టుబడులు వచ్చినప్పుడు ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ పంపించాలని. అప్పుడు భరత్ గారు ఒక్కటే అంటారు, వెనుకబడిన జిల్లా, మీరు నడిచిన జిల్లా కర్నూలుకి ఇచ్చిన తర్వాతనే వేరే జిల్లాకి ఇవ్వండి అని కోరే వ్యక్తి భరత్ గారు. అంటే ఒక కమిట్మెంట్తో, ఒక పట్టుదలతో మేము పనిచేస్తున్నాం. ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ కానివ్వండి, ఫార్మాకు సంబంధించిన అనేక పరిశ్రమలు
కర్నూలు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు ప్రత్యేకంగా రెన్యూబుల్ ఎనర్జీ పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నాం. ఈ పరిశ్రమ వల్ల ఈరోజు ఇన్స్టలేషన్ వల్ల కన్స్ట్రక్షన్ అప్పుడు 4,000 మంది యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఈ 800 మెగావాట్ల ద్వారా 1,100 మంది రైతులకి 30 సంవత్సరాలు లీజ్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేయబోతున్నారు. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. అందుకే మన ఐటీఐని బలోపేతం చేస్తున్నాం, ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకొస్తున్నాం. వేదికమైన సుజలాన్ సంస్థ కూడా దగ్గరకు వచ్చి మన ఐటీఐస్ ని బలోపేతం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళకి ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఆల్రెడీ కట్టారు. అనంతపూర్ జిల్లాలో 1,200 మందికి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలంటే నిరుద్యోగ యువకులకి మంచి స్కిల్ అందజేయండి, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని వాళ్ళు చెప్తాం జరిగింది. సో యువకులు కూడా పిలిపిస్తున్నా, ఉద్యోగాల కల్పన ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యతని మేమందరం స్వీకరించాం. కానీ ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో పనిచేయాల్సిన బాధ్యత యువత పైన కూడా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కేవలం మన దేశమే కాదు, ఇతర దేశాలు తిరుగుతున్నాం. పెద్దలు కాల్వ శ్రీనివాస్ గారు చెప్పినట్లు నేను రష్యాకి వెళ్ళా, దక్షిణ కొరియాకు కూడా వెళ్ళా. నేనే కాదు, టీజీ భరత్ గారు అమెరికా గాని యూరోప్ గాని అనేక దేశాలు తిరిగి మన రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దాని వెనకాల ఒకే ఒక లక్ష్యం. ఆనాడు యువగలం పాదయాత్రలో నేను హామీ ఇచ్చా, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులు కల్పించాలని. ఆ హామీ నిలబెట్టుకునే దానికే ఈ ప్రక్రియ మేము చేస్తున్నాం. నిన్న కూడా మీటింగ్ లో చెప్పా, యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు కరెక్ట్ గా కర్నూలు పట్టణంలో కొంతమంది లాయర్లు, అడ్వకేట్లు కలిసారు. హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయండి అని కోరారు. వాళ్ళకి ఒకటే చెప్పా, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. ఆనాడు నేను హామీ ఇచ్చా, కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. జిల్లాలో కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. పుట్టపర్తిలో కలెక్టరేట్ వైపు ర్యాలీగా వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిఐటియు నేతలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పెరుగుతున్న నిత్యావసర ధరలతో కార్మికుల జీవితం భారంగా మారిందని సిఐటియు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా అనేక రకాల కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని ఆరోపించారు. కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ వంటి చట్టబద్ధ హక్కులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలను పోలీస్ బలంతో అణిచివేయలేరని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, చట్టబద్ధమైన వేతనాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. కార్మికులందరికీ కూడా పిఎఫ్ సౌకర్యం, గ్రాట్యుటీ సౌకర్యం అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి కార్మికునికి వర్తింపజేయాలని చట్టం ఉంది మిత్రులారా. ఏముంది ఈరోజు కనీస వేతనం మీద రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామంటే కనీస వేతన చట్టం ఉంది. ఇప్పటికి ఎన్ని ఏళ్ళైంది పెంచగా, ఎన్ని సంవత్సరాలైంది పెంచగా? 15 సంవత్సరాలు. దయచేసి వినండి, అధికారులకు కూడా చెప్తున్నాం మేము, 15 సంవత్సరాలుగా జీతాలు పెంచలేదు. సత్యసాయిలో 2011 పెంచారు, అప్పటి నుంచి ఇంతవరకు పెంచలేదు. 15 ఏళ్లుగా మున్సిపల్ కార్మికులకు పెంచలేదు, పంచాయతీ కార్మికులు పెంచలేదు,
సివిల్ సప్లైస్ కార్మికులకు పెంచలేదు. ఇంకా చాలా మంది స్కూళ్ళలో పనిచేసేటువంటి స్లీపర్లు వాళ్ళ బ్రతుకులు 5,000, 6,000తో జీవితం చేస్తున్నారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్న జీతాలన్నీ ఇవ్వాలని స్కూళ్ళలో పనిచేస్తుంటారు కసుబొచ్చి. మరి ఈరోజు దారుణమైన జీవితాలున్నాయి. ఒక విషయం అందరూ గమనించాలని చెప్తున్నాం. అధికారులకు కూడా అదే విజ్ఞప్తి చేయబోతున్నాం. అయ్యా, 15 సంవత్సరాలుగా జీతాలు పెంచలేదు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనం సలహా బోర్డు ద్వారా వేతనం పెంచాలి. మరి ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. ఇప్పుడు మన జీతం 8,000, 9,000, 7,500 దగ్గరే ఉంది. గార్మెంట్స్ లో పనిచేస్తారు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. వారంతా రేపు వస్తారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం రేపుంది వాళ్ళ ధర్నా. ఈ రోజు కొంతమంది కార్మికులకు సంబంధించి గోదావరి, కృష్ణా నదుల్లోని భారీగా వరద నీరు వస్తున్నా ప్రభుత్వం సమర్థంగా వినియోగించడం లేదని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు భారీగా నీరు చేరుతున్నప్పటికీ రిజర్వాయర్లను నింపే చర్యలు కనిపించడం లేదన్నారు. ప్రాజెక్టులో ఉన్న అన్ని పంపులను పూర్తి స్థాయిలో వినియోగించి నీటిని నిల్వ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎల్నివో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గోదావరి, కృష్ణా నదుల నుంచి కిందకి వృధాగా వెళ్తున్న ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలని అన్నారు. ప్రభుత్వం సమయానికి స్పందించకపోతే పాలమూరు జిల్లా మళ్లీ ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి నిర్వహణలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. నీటి వనరుల వినియోగంలో నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. వరదలు వచ్చినప్పుడు నింపాల, జూరాల నిండుతున్నా పంపులు ఆన్ చేయలేదు. రైతులందరూ కూడా ధర్నా చేస్తాం, మేమే ఆన్ చేసుకుంటాం అని ఆగ్రహం చేస్తే నిన్న ఆన్ చేసిండ్రు. నిన్న ఆన్ చేసి ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో దాదాపు అంతా పవర్ జనరేషన్ పైన మొత్తం వెళ్ళిపోతున్నాయి, కిందికి వెళ్ళిపోతున్నాయి. పంపులు మొత్తం ఆన్ చేయలేదు. కనుక మాది ప్రధానంగా ఏంటంటే ఇమ్మీడియట్గా రామన్పాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా ఫేజ్ 2 కానీ, సంగమండ ఫేజ్ 2 కానీ, ఫేజ్ 1 కానీ, కేఎల్ఐ కింద పంపులు కానీ, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కింద మరి నార్లాపూర్ దగ్గర పంపు కానీ ఇమ్మీడియట్గా ఆన్ చేయాలి. అన్నీ ఆన్ చేసి నింపాలి. అగ్రికల్చర్ వాటర్ కూడా ఇవ్వాలి. ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు రెడీగా ఉన్నారు నాట్లు వేసుకోవడానికి. మరి నీళ్ళు ఇక్కడ నుంచే పోతాయి. ఇక్కడ ఓన్లీ తాగునీటి అవసరాలకు ఇస్తాము అంటే అదేం లెక్క ఉంది. కనుక దీన్ని ప్రభుత్వంలో అధికారుల సమన్వయం లేక ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరి ప్రయోజనాల గురించి ఉన్నారు రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. రైతుల ఆగ్రహం గురి కాకముందే అప్రమత్తం కావాలి. అటు కాళేశ్వరం కూడా మనం చూసినాం. కాళేశ్వరం రిజర్వాయర్ పైన కూడా అనేక రకాల అపోహలు చేసిండ్రు. ఒక్క పిల్లర్ ఇప్పటి వరకు 1-2 పిల్లర్లు రిపేర్ చేసింటే ఈ పాటికి అన్ని రిజర్వాయర్లు నిండుకునేది. ఎల్లినో వచ్చినా దాని తాత వచ్చినా 2 సంవత్సరాల కరువు వచ్చినా కూడా తెలంగాణకు డోక లేకుండా ఉండాలని దీంతోనే కేసీఆర్ గారు అన్ని రిజర్వాయర్లు, అన్ని పంప్ హౌజులు, అన్ని లిఫ్ట్లు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం కేసీఆర్ గారి మీద కోపంతోనే పార్టీని బదనాం చేయాలని చెప్పి పబ్బం గడిపిండ్రు. మళ్ళీ ఇలా కేసీఆర్ గారు చెప్పినటువంటి ఆయన కట్టినటువంటి కాళేశ్వరం దిక్కైపోయింది. కనుక దాన్ని ఇమ్మీడియట్గా అన్ని పంపులు గోదావరి పైన కానీ కృష్ణా పైన అన్ని పంపులు కూడా ఆన్ చేయాలి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనకు ఎవరి మీదైనా అసంతృప్తి లేదా కోపం వచ్చినా బహిరంగంగా మాట్లాడకుండా నేరుగా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీకే చెబుతానని స్పష్టం చేశారు. 3.5 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట కారణంగానే పార్టీ అంతర్గత వ్యవహారాలను ఎప్పుడూ బయట మాట్లాడలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలన్న ఉద్దేశంతోనే క్రమశిక్షణ పాటిస్తున్నామని అన్నారు. अगर आपको किसी के ऊपर गुस्सा आए तो कांग्रेस पार्टी में నీకు కాంగ్రెస్ పార్టీలో ఎవరి మీద కోపం వస్తే బయట తిట్టకు, నువ్వు ఢిల్లీకి రా, నాకు వచ్చి నా ముందు తిట్ట అని చెప్పిండు ఆయన. నిజంగా ఇది అబద్ధం కాదు. పక్కకు మాణిక్ ఠాకూర్ ఉన్నాడు. अगर आपको गुस्सा है तो अगर राहुल गांधी मर्चिपोयाరు, राहुल जी भी भूल गए होंगे. राहुल जी बोले भाई आपको अगर किसी के ऊपर गुस्सा है तो सीधा दिल्ली आओ, मैं अपार्टमेंट देता हूँ, मेरे सामने आके वो तुम्हारा गुस्सा क्या बोलना चाह मेरे सामने बोलो, मगर मीडिया के सामने मत बोलो అన్నాడు ఆయన. మీడియా ముందు అనకు, కోపం వస్తే నువ్వు నా దగ్గరికి రా, నా ముందు ఏమంటావాను నువ్వు అని. అందుకే నేను చెప్పాలనుకున్నా ఏదన్నా, అందుకే ఆ 3.5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు నేను బయట రాహుల్ గాంధీ అన్న మాటకు నేను ఇచ్చిన మాట కట్టుబడి
నేను ఇప్పటిదాకా ఎవరి విషయాలు కానీ ఏ విషయాలు కానీ బయట కూడా మాట్లాడతలేను. ఈ జూలైలో మాట్లాడుతున్నా కాబట్టి ఈ వివరణ ఇచ్చిన నీకు. అరే జగ్గారెడ్డి మాట ఏదో చెప్తాన్నాడు 30 తారీఖు లోపల, మరి ఏం చెప్తలేడు, మాట తప్పిండా? నేను మర్చిపోతే మీరు యాడ్ చేసారు. ఓకే, మీడియా గుడ్ యాక్టివ్ ఉన్నది, యాడ్ చేసారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మంత్రి నారా లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. లోకేష్ ఉన్నత విద్యను అభ్యసించి ఐటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడిని పేర్కొన్నారు. రాజకీయాల్లో విధానాలపై విమర్శలు చేయవచ్చని, కానీ వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం వల్ల రాజకీయాల స్థాయి దిగజారుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి పెట్టుబడులపై చర్చించాల్సిన సమయంలో వ్యక్తిగత ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం ఉండాలని, ప్రజలు కూడా హుందా రాజకీయాలనే కోరుకుంటున్నారని చెప్పారు. విమర్శల వాస్తవాల ఆధారంగా ఉండాలని, వ్యక్తిగత స్థాయికి దిగజారడం మానుకోవాలని సోమిరెడ్డి సూచించారు. ఆయన అని బతుకేందో చింతామణిలో అడిగితే చెప్తారు, తోడేరులో అడిగితే చెప్తారు. లోకేష్ బాబుని నీ బతుక్కి అని మాట్లాడతావా? కొవ్వు ఎక్కువైపోయింది. తిని 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 ఊళ్ళోళ్ళు డబ్బు, పేదోళ్ళ డబ్బు తిని. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వ్యవహార శైలిపై బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడడం ద్వారా సభా గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపించారు. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. ఇదే సమయంలో తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేని పరిస్థితి నెలకొన్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడకుండా వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకే పరిమితమైందని ప్రభాకర్ ఆరోపించారు. ఒక కోర్టులో బయటపడ్డటువంటి ఒక వ్యక్తి రాహుల్ గాంధీ అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. మరొక కేసులో మాట్లాడినటువంటి మాట, ప్రస్తావించినటువంటి విషయం పైన పరువు నష్టం దావాల్లో తీర్పు వచ్చి తన సీటునే కోల్పోయేటువంటి ఒక పరిస్థితి, దుస్థితి దాపరించేటువంటి విధంగా ఆయన వ్యవహారం కొనసాగుతుందంటే ఈయన ఈ దేశానికి సంబంధించినటువంటి నాయకుడు అని చెప్పని ప్రజలు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో ఆ రకమైనటువంటి వ్యవహారం అంటే న్యాయస్థానంలో తప్పైంది అని ఉపసంహరించుకుంటున్నటువంటి వ్యవహారం, ఇంకో సందర్భంలో న్యాయస్థానమే తీర్పిచ్చి ఈయన సీటునే గల్లంతు చేసినటువంటి విషయం ఇంకొకటైతే, దాని మీద ఇంకొక న్యాయస్థానానికి వెళ్ళి స్టే తెచ్చుకుని ఆ స్టేలో పార్లమెంట్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఈ రాహుల్ గాంధీ అని చెప్పి నేను పేర్కొంటా ఉన్నా. అంతేకాదు ఒక ఆర్థికపరమైనటువంటి కేసులో, ఒక ఈడీ కేసులో, ఒక ఆర్థిక కుంభకోణం కేసులో ఈ తల్లి కొడుకులు ఇద్దరు కూడా బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళు నీతి రీతి గురించి మాట్లాడుతున్నారు. ఆ బెయిల్ రద్దు అయితే ఈయన పోవాల్సింది జైలుకి. రాహుల్ గాంధీ మాట్లాడతాడు, అదొక విషయం. ఇంకో విషయానికి వస్తే అసలు ఈయన యువతకి ప్రతీకట, విద్యార్థికి నిలుటద్దమట. అయ్యా రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ఆంధ్ర అభివృద్ధిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. 3 రాజధానుల పేరుతో విశాఖ అభివృద్ధిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఒక్క రూపాయి కూడా సరైన విధంగా ఖర్చు చేయలేదని ఆరోపించారు. అయితే రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి మాత్రం 500 కోట్లకు పైగా ఖర్చు చేశారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధిపై వైఎస్ఆర్సీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజలకు నిజాలు తెలియజేయడానికి ఎప్పుడైనా సిద్ధమని అన్నారు. ఉత్తరాంధ్రలో మౌలిక వస్తువులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వివరించారు. రాజకీయ విమర్శల కంటే అభివృద్ధి అంశాలపై చర్చ జరగాలని మంత్రి పార్థసారథి సూచించారు. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 1వ తారీఖున ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అటు తిరుపతి నుండి ఇటు విశాఖ, ఇచ్చాపురం వరకు మధ్యలో అమరావతి అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో చూస్తూ ఆయా ప్రాంతాల అవసరాలు, ఆయా ప్రాంతాల్లో లభించే వనరులు అన్నిటినీ ఆసరా చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దూసుకుపోయేటట్లు చేస్తుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఒకప్పుడు ఉత్తరాంధ్ర వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్రని ఈరోజు దేశంలోని అన్ని ప్రాంతాల యువకులకి, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్ర డెస్టినేషన్గా మారిందని చెప్పేసి చెప్పడానికి చాలా గర్వపడుతున్నానని చెప్పేసి మనం చేస్తాను కూటమి ప్రభుత్వం నాయకత్వం. నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పందించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి నియోజకవర్గ పరిస్థితులపై పూర్తి వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ప్రజాసేవను ఆదర్శంగా తీసుకుని అదే స్థాయిలో పనిచేయాలని పల్లా సూచించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో అనవసర వివాదాలకు తావివ్వకుండా ప్రజల సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టాలని పార్టీ అధిష్టానం సూచించిందన్నారు. పార్టీ తరపున తనకు పూర్తి సహకారం ఉంటుందని పల్లా శ్రీనివాసరావు భరోసా ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తారని అఖిలప్రియ తెలిపారు. పార్టీ క్రమశిక్షణను పాటిస్తూ కార్యకర్తలతో ముందుకు సాగుతానన్నారు. అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యమిస్తూ ఆళ్లగడ్డను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్పష్టం చేశారు. చాలా హైప్ రావడంతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ కాకూడదనే ఒక నమ్మకంతో మేమే ఈరోజు పల్లా శ్రీనివాసులు గారిని కలిసి అన్ని విషయాలు కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఏం జరుగుతుంది, ఆళ్లగడ్డలో ఏం జరుగుతుంది అన్నీ కూడా చర్చించడం జరిగింది. శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఏ విధంగా రాజకీయాలు చేశారు, తప్పకుండా నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్ళి రాజకీయాలు చేయాలా, పార్టీ తరఫు నుంచి అన్ని విధాలుగా నీకు సపోర్ట్ ఉంటుంది. ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నువ్వు పార్టీ కూడా తెలియజేసి ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఒక చాలా జనరల్ డిస్కషన్ ఈరోజు చేయడం జరిగింది. మా తరపు నుంచి కూడా ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న క్లారిఫికేషన్స్ అన్ని కూడా ఈరోజు పల్లా శ్రీనివాసులు గారికి ఇవ్వడం జరిగింది. సాయికృష్ణ కేసులో కీలక పరిణామాల మధ్య సాయికృష్ణ పిన్ని అడ్వకేట్ కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తర్వాత ఈ కేసు పూర్తిగా తప్పుదారి పట్టిందని ఆరోపించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తరచూ మాట మారుస్తున్నారని పేర్కొన్నారు. హేబియస్ కార్పస్ పిటిషన్ ఉపసంహరణపై కుటుంబంలో గందరగోళం నెలకొందని చెప్పారు. అంటే ఆవిడ వెంటనే నా దగ్గరికి వచ్చి నేను హేబియస్ కార్పస్ పిటిషన్ విత్డ్రా చేసుకోలేదు, సిబిఐ ఎంక్వైరీ వద్దని మాత్రమే విత్డ్రా చేసుకున్నాను. కాదమ్మా ఒకసారి పిటిషన్ చూడని నేను చెప్పాను. చెప్తే ఫస్ట్ వాళ్ళు వేసిన దానిలో కావాలంటే రుత్విక గారు వేసిన పిటిషన్లో ఏముందంటే ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ వద్దా అని చెప్పి ఎండింగ్ పెట్టి నెక్స్ట్ పేజీలో హేబియస్ కార్పస్ పిటిషన్ విత్డ్రా అని చెప్పి రాసింది. ఆ విషయాన్ని నేను ఆవిడ దృష్టికి తీసుకెళ్తే సరే అని చెప్పేసి గుడివాక వాసుదేవరావు గారు మా కజినే, నాకు సొంత తమ్ముడు అవుతాడు, అతన్ని అడ్వకేట్గా నేను నియమించుకుంటున్నానని 22వ తారీఖున గాడ విజయలక్ష్మి గారు సంతకాలు పెట్టి ఆ కాగితాలన్నీ మేము కోర్టుకు సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేస్తే అదర్ సైడ్ నోటీస్ కూడా ఇచ్చాం. ఎప్పుడైతే మేము ఇచ్చామో మళ్ళీ ఆవిడ తీసుకొచ్చి నయన భయాన నచ్చజెప్పి మళ్ళీ మాకు కావాలంటే రుత్విగానే కావాలని చెప్పి ఈరోజు కోర్టులో చెప్పించారు. మళ్ళీ ఈరోజు ఈవిడ గంటకు ఒక మాట మాట్లాడుతుంది. ఇందులో వాసుదేవరావు గారు తప్పు కానీ నా తప్పు కానీ ఏం లేదు, ఇక్కడ చేస్తుందంట. అసలు మెయిన్ ఈ పిటిషన్ కేసులోనే తప్పు చేస్తున్నారు. ఒకటి చెప్పి ఇంకోటి బయలు చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి, సిబిఐ వద్దని. సరే అని ఒప్పుకొని సంతకం పెట్టింది. కానీ వాళ్ళు వేసింది ఏంటి, హేబియస్ కార్పస్ పిటిషన్ కూడా విత్డ్రా అని. ఈ విషయాన్ని నిజమని నేను చెప్తున్నా కానీ నన్ను కాదని తప్పుదారి పట్టిస్తున్నారు. అసలు ఈ కేసు మొత్తం తప్పుదారి పట్టింది ఎప్పటి నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారిని కలిసిన దగ్గర నుంచి ఈ కేసు తప్పుదారి పట్టింది. స్టెప్ బై స్టెప్ ఈ కేసుని తప్పుదారి పట్టించేసింది.
అంటే హెబియస్ కార్పస్ లేకపోతే అసలు కేసే ఉండదు కదండి. అవును, అందుకే కదా ఇదంతా చేస్తున్నారు. హెబియస్ కార్పస్ లేకపోతే కేసే ఉండదు. అందుకని చెప్పేసి హెబియస్ కార్పస్ ని స్టెప్ బై స్టెప్ తీసేయాలని చెప్పేసి చూస్తున్నారు. నాగరాజు కూడా క్రాష్ చేయాలి అంటే ఒక పిటిషన్ కూడా వేశారు. అది కూడా నాగరాజు గారికి మరి ఆయన డిపార్ట్మెంట్ లో ఉన్నారు. చరిత్రలో ఇప్పటి వరకు ఒక మర్డర్ కేసు ని క్రాష్ చేయమని చెప్పేసి పిటిషన్ వేయడం మీరు ఎప్పుడైనా చూసారా, విన్నారా చూసారా? మరి ఎందుకంటే అసలు దొంగలు బయటపడతారు కాబట్టి క్రాష్ పిటిషన్కి వచ్చారు. క్రాష్ పిటిషన్ ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం. జడ్జి గారు ఏం చెప్పారండి? అంటే ఇన్నిసార్లు పిటిషన్ వేస్తున్నారు ఐఓకి సంబంధించి, ఐఏకి జడ్జి గారు ఏం చెప్తున్నారు? ఎటువంటి వాదనలు జరిగాయి లోపలకు? ఏమో నీకు ఏ అడ్వకేట్ కావాలని అడిగారు, అంతే. ఏమి వాదనలు ఏం జరగలేదు. నాకు ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నాయకుల దాడులు పెరిగిపోయాయని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా చర్యలు కనిపించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో దాడులు సర్వసాధారణమైపోతా ఉన్నాయి. ఆ విధంగానే నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో మోటుమల్లెల అనేటువంటి గ్రామ విఆర్ఓ మీద అక్కడ బెస్తపల్లె అనేటువంటి విలేజ్కి చెందిన ఒక టీడీపీ నాయకుడు దాడి చేయడాన్ని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి నిన్న జరిగినటువంటి ఆ యొక్క పర్టికులర్లీ ఆ తహసీల్దార్ ఆఫీసులో, రొంపిచెర్ల తహసీల్దార్ ఆఫీసులో గ్రామ పంచాయతీల భూములకు సంబంధించినటువంటి రీసర్వేకి సంబంధించి మరి కొంతమంది రైతులు అక్కడ ఆ రికార్డులు ఏదైతే వాళ్ళ దగ్గర ఉంటాయో భూమి రికార్డులు తీసుకొచ్చి ఆ తహసీల్దార్ ఆఫీసులో ఉన్నటువంటి ఆ విఆర్ఓ. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలకు ప్రజలు రారని భావించి అదేవిధంగా వైఎస్ జగన్ పర్యటనకు కూడా ప్రజలు వెళ్లకుండా ఆంక్షలు విధించడం సరికాదని ప్రశ్నించారు. జగన్ ప్రజల నాయకులని, ఆయన పర్యటనలకు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో ప్రజలు వస్తారని అన్నారు. పర్యటనకు హాజరైతే కేసులు నమోదు చేస్తామని ప్రజలను బెదిరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ప్రజలకు తమకు నచ్చిన నాయకుని కలిసే హక్కు ఉందని పేర్కొన్నారు. రాజకీయ సభలకు వెళ్లే స్వేచ్ఛను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. భయపెట్టి ప్రజలు నిలువరించే ప్రయత్నాలు మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. శాంతియుతంగా జరిగే రాజకీయ కార్యక్రమాలకు అనవసర ఆంక్షలు విధించకుండా ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని నాగమల్లీశ్వరి సూచించారు. జగన్ పర్యటనకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అడ్డగోలుగా కేసులు పెడతాము అంటే నేను ఎక్కడ వినలేదు. ఇవాళ ఒక అన్యాయం జరిగినప్పుడు అన్యాయాన్ని ప్రశ్నించడానికి వెళ్ళేటప్పుడు అది డెఫినెట్గా జనరల్గా హక్కు కదా, అది ప్రాథమిక హక్కు కదా. అంటే మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మీ వాయిస్ వినిపించకూడదు అంటే మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారన్న విషయం నాకు అర్థం కావట్లా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని అంటే డెఫినెట్గా ఈ 2 సంవత్సరాలు అబ్జర్వ్ చేసుకుంటే ఆయనతో జనాలు ఉంటారు. ఆయన జనాల మనిషి కాదు. జనాలు లేకుండా ఏ విధంగా ఉంటారు నాకు అర్థం అవ్వట్లేదు. మీకా జనాలు రారు, మీకు జనాలు రాలేదని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా ఎవరు వెళ్ళకూడదు, వెళ్తే కేసులు పెడతాం, బారిగేట్లు పెడతాం, ఇనుప కంచెలేస్తాము, పోలీసులను పెడతామని అడ్డగోలుగా మీరు నీచ రాజకీయాలు చేస్తుంటే ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించరా? అంటే పోటెత్తి వచ్చినటువంటి ఉత్తరాంధ్ర జనాన్ని చూడలేక మీకు కడుపు మంట అయిపోయింది. ఇంకా ఈనో ప్యాకెట్లు ఏమన్నా ఉంటే తాగండి కూర్చొని, స్క్రీన్ల మీద ఎలాగో చూస్తూ ఉంటారు. మాకంటే ముందు ఛానళ్ళన్నీ పెట్టుకొని చూస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దిగారు, ఎలా వెళ్తున్నారు, ఎంతమంది జనాలు వచ్చారు, ఎందుకంటే మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. అందుకని ఈ దారిలో వెళ్ళండి, ఈ దారిలో వెళ్ళండి, ఆ దారిలో వెళ్ళొద్దు. మీరెవరండి చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ దారిలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంతమందితో వెళ్ళాలి, ఎంతమందితో వెళ్ళకూడదు అని చెప్పేటువంటి హక్కు మీకేముందని అని అడుగుతున్నాను నేను. ఇన్ని నీతి మాటలు మాట్లాడతారు, ఇన్ని ఆంక్షలు పెడతారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ హోంమంత్రి అనిత గారికి కానీ
ఒక ఎక్స్ సీఎం వెళ్తున్నప్పుడు Z+ కేటగిరీ ఇద్దామన్న ధ్యాస ఉండదు మళ్ళీ మీకు. ఎంతమందిని ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పనిచేయట్లేదా అనితా గారు? జనసంద్రం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందన్న విషయం మీకు తెలుసు కదా, మరి మీ ఇంటెలిజెన్స్ ఎందుకు పనిచేయట్లేదు అని కూడా ఒకసారి ఆలోచించాలి కదా. అంటే మీ నాయకుడికి ఒక న్యాయం, మా నాయకుడికి ఒక న్యాయమా? అరే ఎంత దారుణంగా ఉందంటే మహిళల్ని కూడా చూడకుండా ఇబ్బంది పడతారు. మహిళా అభిమానులు ఆయనకి చాలా మంది ఉంటారు, చాలా మంది అక్క చెల్లెమ్మలు వస్తారు, వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? ఎక్కడ పడితే అక్కడ నిర్బంధిస్తూ వస్తూనే ఉన్నారు పొద్దున్నుంచి. వైసీపీ అనుబంధ నేతలపై నమోదైన కేసులను ప్రస్తావించిన లోకేష్, నేరారోపణలున్న వారికి పదవులు ఇవ్వద్దని వైసీపీకి లోకేష్ సూచన. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలని పిలుపు. ప్రజాప్రతినిధులు పారదర్శకంగా వ్యవహరించాలని వ్యాఖ్య. గోదావరి వరద నీటి మట్టాన్ని వృధా చేస్తున్నారన్న శ్రీనివాస్ గౌడ్, రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపాలని ప్రభుత్వానికి సూచన. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలని కోరిన శ్రీనివాస్ గౌడ్, సాగునీటి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచన. లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సోమిరెడ్డి సూచన. విధానాలపై విమర్శలు చేయాలి గాని వ్యక్తిగతంగా కాదన్న సోమిరెడ్డి. అభివృద్ధి అంశాలపైనే రాజకీయ చర్చ జరగాలన్న సోమిరెడ్డి, రాజకీయాల్లో పరస్పర గౌరవం ఉండాలని పిలుపు. రాహుల్ సభా గౌరవాన్ని దెబ్బతీశారన్న బీజేపీ నేత ప్రభాకర్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న బీజేపీ, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచన. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీకి సవాల్ విసిరిన పార్థసారథి, ఋషికొండకి 500 కోట్లకు పైగా ఖర్చు చేశారన్న మంత్రి. భోగాపురం విమానాశ్రయం పనులు వేగంగా సాగుతున్నాయని వ్యాఖ్య. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమన్న పార్థసారథి.